హాయ్ అండి అందరికీ. ఇదైతే శ్రావణ మాసం రెండవ శుక్రవారం పూజ. నేను అమ్మవారి కోసమైతే 2 నైవేద్యాలైతే ఈరోజు చేశాను. ముందు స్వీట్ అయితే చేసేసానండి. మామూలుగా చక్కెర పొంగలి అయితే చేసుకున్నాను. సింపుల్‌గా అయిపోతుంది ఫాస్ట్‌గా అని చెప్పి. మనకి పొద్దున్న లేచి చాలా పనులుంటాయి కదండీ ఆడవాళ్ళకి ఇంట్లో. ఒక పక్క నుంచి బాక్సులు పెట్టాలి, బయటికి వెళ్ళే వాళ్ళకి. అలానే ఇంట్లో పూజ ఏదైనా ఉంటే అది కూడా ఎర్లీగా చేసుకోవాలి అనిపిస్తది కదా! సో, నేనైతే చక్కెర పొంగల్ చేసి దాంతో పాటు కొంచెం లెమన్ రైస్ అయితే చేసేస్తున్నాననమాట అమ్మవారికి. దానికోసం ఇలా అయితే పోపు పెట్టేసుకొని కొంచెం రైస్ అందులో ఈ పోపు తీసుకెళ్ళి కలిపేసి కొంచెం ఒక 2 లెమన్స్ అనమాట జ్యూస్ తీసేసి అందులో కలిపేస్తాను అంతేని. ఇలా అయితే మనకు సింపుల్‌గా అయిపోతుంది నైవేద్యం పెట్టుకోవడానికి. నేను పూజ కోసమైతే నిన్న నైటే ద్వారాలకి వాటికి బొట్లవి పెట్టేసుకున్నానండి. రాత్రి పడుకునే ముందు అన్నీ క్లీన్ చేసేసి ముగ్గులైతే వేసి పెట్టేసాను. పూజ గది ఒక్కటి మాత్రం మార్నింగ్ లేచి మొత్తం క్లీన్ చేసుకొని, ముగ్గులవి వేసుకొని డెకరేట్ చేసుకున్నాను. నా పూజ అయితే అయిపోయిందండి. పూజ అయినప్పుడు వీడియోస్ తీయలేం గదా! అందుకే పూజ అంతా అయిపోయినంత వరకు నేను ఇలాంటి వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు మీకు చూపిద్దాము అని చెప్పి, మీరు కూడా అమ్మవారికి దండం పెట్టుకుంటారు కదా! ఎవరైతే చేసుకోలేకపోయారో వాళ్ళంతా కూడా. సో, నేను హారతి ఇచ్చేటప్పుడైతే వీడియో తీశానండి. ఆ అమ్మవారి అనుగ్రహం మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా రావాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇదైతే నా రెండవ శుక్రవారం పూజ అండి. మొదటి శుక్రవారం అయితే నేను చేసుకోలేకపోయాను. అంటే ఆ రోజు అమావాస్య ఉంది అనే డౌట్‌తో అయితే చేయలేకపోయాననమాట ఆ రోజు. చాలామంది చేసుకోలేదు ఫస్ట్ వారం పూజ. ఎందుకంటే అమావాస్య ఉందో లేదో కరెక్ట్‌గా తెలియలేదు. అందుకని చేయలేకపోయాను. ఇది రెండో వారం. సో, అమ్మవారు క్షమించేస్తారులెండి. మనకి ఏం పర్వాలేదు. తెలియక చేసిన తప్పులు అమ్మనే కదా వెనకేసుకొనొస్తుంది.